దీని పేరు విలాయతీ. చూస్తాకి గంభీరమైన కొమ్ములతో 100 నుంచి 120 కేజీల దాకా ఉంటుంది. ఈ గొర్రెలు అనేవి కాశ్మీరు, పఠాన్కోట్, యూపీలో ఎక్కువ దొరుకుతా ఉంటాయి. ఎట్ ప్రెసెంట్ మన హైదరాబాద్ లో మాత్రం మంచి హల్చల్ చేస్తుంది అనమాట. మంచి రేట్లు దొరుకుతున్నాయి. గులాబీ రంగు చర్మంతో, పెద్ద పెద్ద కొమ్ములతో, నలుపు తెలుపు లేదా తెలుపు మీద నల్లమచ్చలతో, తోక మరీ పొడుగ్గా ఉండకుండా మరీ పొట్టిగా ఉండకుండా మీడియం సైజ్ ఆకారంలో దొరుకుతా ఉంటాయి. ఇలాంటి గొర్రెలు మన దగ్గర సెట్ అవుతాయా అని చెప్పేసి ప్రతి రైతు కనిపించవచ్చు. కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిన గొర్రెలు హైదరాబాద్ సెట్ అవుతుంది. అలాంటి గొర్రెలు మన ఆంధ్ర, తెలంగాణ సెట్ కావంటారా? ఇలాంటి మంచి క్వాలిటీ బయట నుంచి తీసుకొచ్చిన గొర్రెలు మన దగ్గర సెట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రైతు అనే ఓడు గొర్రెని తీసుకురాగానే పచ్చిగడ్డి మేపుతా ఉంటారు. పచ్చిగడ్డి కానీ పచ్చాకు మేపుతా ఉంటారు. దయచేసి అలా మేపమాకండి. మీరు గొర్రెని బయట నుంచి తెచ్చుకుంటే మంచి క్వాలిటీ గొర్రెని, దానికి ఎక్కువ మీరు డ్రై ఫీడ్ ఒకటి ట్రై చేయండి. లైక్ మినపొట్టు కానీ, శనగ పొట్టు కానీ, తొందలు కానీ, సొత్త కానీ, మొక్కజొన్న కానీ ఇలా ఫీడ్ చేయడం ట్రై చేయండి. అది పచ్చిగా ఉండదు కాబట్టి, డ్రైగా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మన దానికి ఈజీగా అలవాటు అవుతుంది. ఈ గొర్రెకి రోగ నిరోధక శక్తి కూడా బాగా ఎక్కువ. విపరీతమైన చలిని కానీ, విపరీతమైన ఎండను కానీ ఈజీగా తట్టుకుంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా గొర్రెలు ఫామ్ అంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరి